ప్రభుత్వం ఇటు చేస్తూనే ఉంటుంది. ప్రభుత్వానికి తోడు ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ట్రస్ట్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు కానీ ప్రజల్లోకి స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏం అవసరమో గుర్తించి ఇవాళ ఈ చికిత్సకు సంబంధించినటువంటి పరీక్షలు జరిపి వారికి వైద్య సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం. మన ప్రాంతంలో అందరూ కూడా ఈ క్యాంప్కి వచ్చి ఈ డాక్టర్స్ దగ్గర చూపించుకుంటూ ఉన్నారంటే అందరూ పేదలే. దాదాపు 190 మంది పైన వైట్ కార్డ్ హోల్డర్స్ పేదలు ఈరోజు ఈ క్యాంపు సేవల్ని వినియోగించుకుంటూ ఉన్నారు. దానికి సంతోషంగా ఉంది. ప్రతి శాఖ ఇక్కడ నేను డిపార్ట్మెంట్స్ వరకు చూసాం. కార్డియాలజీ ఉన్నారు, నెఫ్రాలజీ ఉన్నారు, ఆర్థోపెడిక్స్ ఉన్నారు, ఇంకా పల్మనాలజీ, అక్కడ ఐకి సంబంధించినటువంటి ఆప్థమాలజిస్టులు, డెంటల్ డాక్టర్స్, అన్ని శాఖలకు సంబంధించి ఇంకేమైనా మర్చిపోయి ఉండొచ్చు డిపార్ట్మెంట్తో. దాదాపు అందరూ ఇక్కడ కార్డియో థొరాసిక్ సర్జన్ గారు వీళ్ళందరూ కూడా ఫిజిషియన్స్, దానికి సంబంధించినటువంటి జనరల్ ఫిజిషియన్స్ అందరూ. క్యాన్సర్ హాస్పిటల్ నుంచి దగ్గర 15 మంది డాక్టర్స్ వచ్చారు. మెడిసిన్ హాస్పిటల్స్ నుంచి కూడా 15-20 మంది డాక్టర్స్, వీళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది, ఇతర వాళ్ళకి